హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాన్ ఇండియన్ పిల్ల. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది నేను ఇది చెప్పి, బట్ బ్రేక్ వచ్చింది, బ్రేక్ తీసుకున్నాము, అలా అలా లేజీ అయిపోయాము. బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాము. చూడాలి ఎంత కన్సిస్టెంట్గా ఉంటాము అనేది. ఇవాళ వచ్చేసి మా యానివర్సరీ అన్నమాట. సో యానివర్సరీకి మేము ఎలా డే స్పెండ్ చేస్తున్నాము అన్నది చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ చేస్తున్నాము. ఏమంతగా ప్లాన్ చేయలేదు. యాక్చువల్గా ఫుల్ రెడీ అయిపోయి ఫొటోస్ దిగిన తర్వాత బయటకు వచ్చి కార్లో ఇప్పుడు ఒక 30 minutes కూర్చొని ఎక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. సో ఎక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి ఇప్పుడైతే గుడికి వెళ్దాం అనుకున్నాము. ఫస్ట్ గుడికి వెళ్ళి అటు నుంచి ఎక్కడికైనా లంచ్ టైం కూడా అవుతుంది. పొద్దు నుంచి కూడా ఏం తినలేదు, గుడికి వెళ్తాం కదా అని చెప్పి ఇంట్లో కూడా ఏం తినలేదు. సో టెంపుల్కి వెళ్ళి అటు నుంచి ఎక్కడైనా ఫుడ్ తిందామని ప్లాన్ ప్రస్తుతానికి. టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఒక రెస్టారెంట్ అయితే షార్ట్ లిస్ట్ చేసాము. యాక్చువల్గా నాకు ఏమంటారు, ఒక చైనీస్ రెస్టారెంట్ కి వెళ్ళాలని ఉంది, బట్ అది డౌన్ టౌన్ లో ఉంది అండ్ రిజర్వేషన్ అవన్నీ కావాలంట. అండ్ ఐ డోంట్ థింక్ రఘు అంత ఎంజాయ్ చేయలేడు. ఇండియన్ ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం ఇద్దరం కూడా. సో ఆ రిస్క్ ఇప్పుడు తీసుకోవాలని అనిపించలేదు. సో అందుకని ఓకే ఇండియన్ రెస్టారెంట్కే వెళ్దాము, బట్ వెళ్ళని రెస్టారెంట్కి వెళ్దాము అన్నట్టు ఫిక్స్ అయ్యాము. అదే చూసి ఒక 30 minutes పట్టింది మాకు షార్ట్ లిస్ట్ చేయడానికి. ఫైనల్గా అయితే షార్ట్ లిస్ట్ చేసాము. సో దారిలో ఒక గుడి చూసుకొని ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఫస్ట్, తర్వాత రెస్టారెంట్కి వెళ్తాం. రెస్టారెంట్కి వెళ్ళి తినేసి తర్వాత ఏం చేస్తాం ఇంకా ఐడియా లేదు. బట్ మాకు ఓన్లీ 4:35 వరకే టైం ఉంది. సో అప్పటి వరకు టైం స్పెండ్ చేయాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఇప్పుడు గుడికి వెళ్ళడానికి ఇంకో 20 minutes పడుతుంది. సో అంతలోపు కొంచెం టైం పాస్ చేద్దామని చెప్పి రఘుని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో ఇది మన థర్డ్ యానివర్సరీ, నీకు ఎలా అనిపిస్తుంది? సో 3 years అయిపోయినట్టు నాకు అసలు ఇంకా అనిపిస్తలేదు. 3 years అయిపోయినాయా అని చెప్పి ఇంకా నేను ఇప్పుడు నాకు ఈ రోజు నాకు ఇంకా 3rd year అని చెప్పి అనిపించలేదు. ఏదో తొందరగా లాస్ట్ ఇయర్ అయింది పెళ్లి అన్నట్టు అనిపిస్తుంది కదా. నాకు కూడా మధ్యలో 2 years ఇలా స్కిప్ అయిపోయినట్టు అనిపించింది. మామిక ప్రెగ్నెన్సీ, కానీ మామిక ఫస్ట్ ఇయర్ అసలు గుర్తు కూడా లేదు నా మైండ్ లో. అదంతా జస్ట్ లాస్ట్ ఇయర్ అయింది అన్న ఫీలింగ్ లో ఉంది నాకు. అయితే నేను యాజ్ ఎ వైఫ్ ఎలా అనిపిస్తుంది అంటే, నేను యాజ్ ఎ వైఫ్ అంటే యాజ్ ఎ గర్ల్ ఫ్రెండ్ లాగా తెలుసు, యాజ్ ఎ వైఫ్ లా ఒకసారి కలిసి ఉన్న తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంటే నాకు తెలియదు, నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. అంటే మనం ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఒక దగ్గర ఉండి ఒక ఇద్దరము షేర్ చేసుకుంటాము, మళ్ళీ తర్వాత మా అమ్మకి అనే రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకుంటాము. మళ్ళీ తర్వాత అసలు ఈ అంటే ఇంత చిన్న నేను అసలు ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఇప్పుడు నాకు అది తెలియట్లేదు పెద్దగా, కానీ బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీ ఇవ్వాలి అన్న ఇట్లాంటివన్నీ చిన్నవి అసలు నాకు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అయిపోతుంది అనమాట. నాకు కొంచెం నువ్వు హెల్ప్ చేస్తున్నావు, నేను నా సైడ్ నుంచి నేను చేయాల్సింది నేను చేస్తున్నాను, నీ సైడ్ నుంచి నువ్వు చేస్తున్నావు, కాబట్టి బాగుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు గ్రాసరీ గురించి చెప్తున్నావు, నేను అసలు ఎలా ఉంటావు అంటే గ్రాసరీ గురించి చెప్తున్నాను. చూడండి అలా ఉంటుంది, స్క్రిప్ట్ లేకపోతే పని చేయదు ఇక్కడ. స్క్రిప్ట్ అని కాదు, జస్ట్ క్యాజువల్ గా అట్లా నేను చెప్పేది ఏంటిదంటే ప్రతిదీ నేను ఓకే చెప్పకపోయినా ఓకే ఐ అండర్స్టాండ్. లైక్ ఐ థింక్ మేమిద్దరం ఒకరికొకరు చాలా కంఫర్టబుల్ అని నేను ఫీల్ అవుతాను. లైక్ బ్యాలెన్స్ చేస్తాం ఇద్దరికి. యాక్చువల్గా చాలా కోపం ఉండేది స్టార్టింగ్ లో, బట్ ఇప్పుడైతే అసలు అంత కోపం కూడా రావడానికి కూడా టైం ఉండలేదు. ఎప్పుడన్నా ఒకసారి కోపం అంటే మేమిద్దరం ఏదైనా గొడవ కూడా లైక్ ఏదైనా వచ్చినా కూడా ఇద్దరము ఓకే అక్కడికక్కడికి ఏదైనా అనేసుకొని వి విల్ మూవ్ ఆన్. తర్వాత దాన్ని డ్రాగ్ చేయడం, ఇంతకు ముందు అయితే అది అలిగి ఒక 2-3 days మాట్లాడకుండా ఉండి అంతగా ఉండదు. ఇప్పుడు ఆ పేషెన్స్ లేదు, ఆ టైం లేదు. జస్ట్ మూవ్ ఆన్ అండ్ లైక్ ఓకే కొట్లాడమా, తర్వాత ఓకే ఏం వంట చేసుకుంటున్నాం, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తున్నామా, ఇదే ఇంక విల్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఐ థింక్ అలానే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. కొట్లాడాలి, ఆర్గ్యూ చేసుకోవాలి, అంత చేసుకోవాలి, నీకు డ్రాగ్ చేయొద్దు అని నా ఫీలింగ్. ఇంత ముందులా ఇంకా అరవడం కూడా లేదు. ఎందుకంటే చాలా టైమ్స్ మాతో పాటు ఉంటుంది కాబట్టి మామతో ముందు మేము అరవద్దు అని చెప్పి మేము అంటే బేసిక్ గా పిల్లలకి తెలియదు, వాళ్ళు మనం ఏమనుకుంటున్నామో వాళ్ళకి తెలియదు, కాబట్టి అది చేయొద్దు అనేసరికి ఇంకా తగ్గిపోయింది అది మా కొట్లాడ థింగ్స్. ఇంకా నేను అడగాను, నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే నేను ఇంత ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే, నీకేం డిఫరెన్స్ కనిపించేది? చాలా డిఫరెన్స్ ఇన్ ద సెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రెస్పాన్సిబుల్ గా ఉంటావు అని. అంటే ఆబ్వియస్లీ స్టార్టింగ్ లో తెలీదు, బట్
ఓవర్ ద ఇయర్స్ తెలిసింది రెస్పాన్సిబుల్ గా ఉండేవాళ్ళం కాబట్టి ఇది లైక్ ఈ రిలేషన్షిప్ ముందుకు వచ్చింది. బట్ మామిక వచ్చిన తర్వాత ఇంకా లైక్ ఓకే ఇంత పేషెంట్ గా ఉండాలా, ఇంత లవ్ చేయొచ్చా అన్నది కూడా అర్థమైంది. అప్పుడప్పుడు అర్థమైపోతుంది నాకు, ఓకే నేను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, లేకపోతే నాకు కొంచెం మీ టైం కావాలి అని. మామికని తీసుకొని వెళ్ళిపోతాడు బయటికి, షాపింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, నాకు కొంచెం టైం ఇస్తాడు. నేను అది చేయలేను ఎక్కువ సార్లు, అంటే నేను చూసుకుంటాను మామికని, కానీ నేను తీసుకొని నేను బయటకు వెళ్ళలేను ఒక్కదాన్ని. బట్ రఘు నాకు కోసం అది చేస్తాడు, లైక్ తను తీసుకెళ్ళిపోతే ఒక 2-3 అవర్స్ నాకు వీకెండ్, ఒక 2-3 అవర్స్ నాకు కొంచెం స్పేస్ ఇస్తాడు. అయితే నేను ఫ్రెండ్స్ నేను బయటకు వెళ్ళాలన్నా కూడా 5-6 అవర్స్ మేనేజ్ చేస్తాడు మామికని. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఫేవర్ చేస్తున్నాడు అని కాదు, తన రెస్పాన్సిబిలిటీ కూడా మామికని టేక్ కేర్ చేయడం. కానీ నాకు ఆ ఆపర్చునిటీ లైక్ నేను అది లైక్ అంటే నేను ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు వెళ్తున్నాను నా ఫ్రెండ్స్ తోని అంటే ఓకే వెళ్ళు అని అంటాడు. ఇట్స్ నాట్ లైక్ నా స్కెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి, అయితే ఏదున్నా కూడా దాన్ని ఆపేస్తాడు. ఓకే రఘుకి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నాడు, ఓకే నువ్వు వెళ్తా అంటే ఓకే వెళ్ళు, నేను ఇవాళ చూసుకుంటాను మావి, కానీ నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేస్తా అని టైం కావాలి అని. సో చిన్న చిన్నవి ఇట్ ఇస్ లైక్ ఇంకొంచెం ఏమంటారు మనకి స్ట్రెస్ రాకుండా హెల్ప్ చేస్తుంది, ఆ బాండ్ పెంచుతుంది అని నేను అనుకుంటున్నాను. చెప్పాలంటే ఇంకా మామిక షాపింగ్ పోతే ఇంకా టైం పాస్ బాగా అవుతుంది. వీళ్ళిద్దరికి షాపింగ్ అంటే ఇష్టం. ఎవ్రీ అయల్ తిరుగుతా అంటారు, ఎవ్రీ కొత్త ప్రోడక్ట్ చూడాలి. నాకు అలా కాదు, చెక్ లిస్ట్ ఉంటది, ఓకే ఇది కొన్నామా, ఇది ఉందా తీసుకున్నామా, జస్ట్ దానికే వెళ్తాను, మధ్యలో ఏదైనా కనిపిస్తే తీసుకుంటా. అని మధ్యలో కనిపించేవి ఎక్కువ ఉంటాయి తీసుకోవడం, యాక్చువల్ లిస్ట్ లో ఉన్నాయి మిస్ అవుతాయి. అది మొత్తం అంతా తిరగాలంత ఓపిక అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది ఇప్పుడు యాక్చువల్ గా. బట్ యా ఇలా ఉందన్నమాట. యాక్చువల్ గా మేము యానివర్సరీ కానీ ఎక్కువ పేరెంట్స్ లానే మాట్లాడుతున్నాం. ఐ థింక్ అది అట్లా ఇన్బిల్ట్ అయిపోయినట్టుంది మనకి. ఏదన్నా సరే మా మాటలు కానీ మా యాక్టివిటీస్ కానీ అన్ని ఆబ్వియస్లీ పిల్లల చుట్టే ఉంటుంది కాబట్టి ఇట్స్ లైక్ దాట్. సో యా గుడిలో వెళ్ళి గుడిలో కలుద్దాం. ఓకే బాయ్. గుడికి వచ్చాము, లోపల వీడియో అలా ఉండదు, సో దర్శనం చేసుకొని వచ్చేస్తాము, వచ్చి కలుద్దాం, కుదిరితే వీడియో తీస్తాం. ఓకే. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము అనుకోకుండా ట్యూస్డే రోజు హనుమంతుడి గుడికి వెళ్ళాము, చాలా బాగా జరిగింది దర్శనం అయితే. నీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు మీకు చూస్తుంటే గుడి చూడడానికి బయట కొంచెం గోడౌన్ లా ఉంటుంది, కానీ లోపల మాత్రం చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీడియోస్ లో చూపించాం అనుకుంటా ఒకసారి, లేదంటే ఒకవేళ ఆన్లైన్ లో ఫొటోస్ ఉంటే 1-2 ఇక్కడ పెట్టడానికి ట్రై చేసాము. లోపల విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి, చాలా పెద్దగా చాలా బాగుంటాయి. సో యా లెట్స్ గో ఫర్ అవర్ లంచ్. యా లెట్స్ గో. వచ్చాం నాన్న, హోటల్ లైఫ్ గ్రిల్కి వచ్చాము. Let's order some drinks. రెస్టారెంట్ ఖాళీ ఉంది, బట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. దహి వడ, పానీపూరి, చాట్, సమోసా చాట్, దేంటిది నాన్ బతూరా, ప్లెయిన్ రైస్ అండ్ పులావ్, అదేం లేదు ఖాళీ. దెన్ దెర్ ఇస్ చాయ్ అనుకుంటా, మాకు ఆ చాయ్ కూడా ఉంది నాన్న. చాయ్, వెజిటేరియన్ అపెటైజర్స్ లేవు, మెయిన్ కోర్స్ ఉంది, మంచూరియా ఉంది, మష్రూమ్ మసాలా అంట, దెన్ పన్నీర్ టిక్కా అండ్ నూడిల్స్, ఇదంతా నాన్ వెజ్, దెన్ సాలెడ్స్, ఇక్కడ ఉన్న స్టార్టర్స్. నాన్న అప్పడాలు వడియాలు కూడా ఉన్నాయి బేబీ, మామి కాస్త ఎంజాయ్ చేసేది. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసాము. ఇప్పుడే లంచ్ చేసాం, ఫుల్గా కుమ్మేసాము.
అసలు ఇంత కూడా ప్లేస్ లేదనమాట దేనికి. ఫుల్ హెవీగా ఉంది. అయినా కాఫీ టీ తెచ్చుకున్నాడు, సో అది ఇంకో విషయం. కానీ ఫుల్గా తినేసాం, బాగుండే, అన్ని బాగుండే అండ్ చాలా రీజనబుల్ రేట్. వీక్ డే స్పెషల్ అని చెప్పి $18.99 ఉంది పర్ పర్సన్ లంచ్ బుఫే. వీకెండ్ అయినా కానీ రీజనబుల్, $24 ఉంది. కొన్ని ప్లేసెస్ లో $45 ఉంటుంది, టూ మచ్ ఎక్స్పెన్సివ్. ఇది కాదు, ఇది చాలా రీజనబుల్. ఇక్కడ ఉన్న క్వాలిటీకి క్వాంటిటీకి అంటే ఐటమ్స్ కి రీజనబుల్. బాగుంది, అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. సో లంచ్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? బౌలింగ్ ఎలా? బౌలింగ్, ఓకే. ఇంటి దగ్గర ఏదైనా బౌలింగ్ చూసేసుకొని బౌలింగ్ వెళ్ళి ఐ థింక్ అక్కడ ఏం చేస్తాం అనుకుంటా, ఈ వీడియో అక్కడ ఏం చేస్తాం అనుకుంటా. సో లెట్స్ గో. కొన్ని చెట్లు షాపింగ్ చేద్దామంటే వచ్చినాము. ఇక్కడ ఒకటి ఏంటిదంటే ఇక్కడ చెట్లకు కూడా ఫ్యాన్లు పెట్టినారు చూడండి. సో అనుకోకుండా ఇక్కడ నర్సరీ కనిపించింది దారిలో, దానికైతే వచ్చేసాము. అండ్ ప్లాంట్స్ అయితే ఎంత బాగున్నాయో మీరు చూడండి, వెనక కనిపిస్తుందా? సో ప్లాంట్స్ కొన్ని తీసుకొని వెళ్దాము అనుకుంటున్నాం బౌలింగ్కి. యాక్చువల్గా అయితే అన్ని తీసుకోవాలనిపిస్తుంది, అంత టెంప్టింగ్గా ఉన్నాయి, కానీ ఇంట్లో ప్లేస్ లేదు అండ్ నేను మెయింటైన్ చేస్తానో లేదో కూడా డౌటే. సో అందుకని చూసి లెస్ మెయింటెనెన్స్కి తీసుకుంటున్నాం అనమాట. మీకు అనిపిస్తుందో లేదో, బ్లాక్ క్యాప్సికమ్స్ అనుకుంటా ఇది. నైస్. ఇక్కడ టొమాటోస్ కూడా వచ్చాయి, ఎవరు తీసుకోవట్లేదేమో, అంటే ఈ సమ్మర్ అంత బాగాలేదు, ఎక్కువ సన్నీగా లేదు, ఇంకా రెయినీగానే ఉంది కాబట్టి ఎవరు తీసుకోవట్లేదు అనుకుంటా. బట్ టొమాటోస్ చూడు ఎంత బాగా వచ్చాయో. వెనకాల చూస్తున్నారు కదా, రఘు బనానా ట్రీస్ వెనకాల ఉన్నాయి, అవి లైక్ సేల్లో ఉన్నాయి అన్నమాట. సో చూడడానికి కూడా బాగున్నాయి, తీసుకొని పెంచుకుందామా అని చెప్పి చార్జిపిడి చేస్తున్నాడు, ఈజీగా పెంచడము లేదా అన్నది. ఒకవేళ ఈజీ మెయింటెనెన్స్ అయితే తీసుకుందాము అని. సో లెట్స్ సీ. ఎక్కువ ఏం కనిపించలేదు, బనానా ప్లాంట్ నాట్ ఈజీ టు మెయింటైన్ అంట, కాబట్టి అది తీసుకోలేదు. ఓన్లీ సక్యులెంట్స్ తీసుకున్నాం కొన్ని. సో లెట్స్ గో టు బౌలింగ్. ఫుల్గా నిద్ర వస్తుంది యాక్చువల్గా, నిద్ర టైము లేదు, టైం వేస్ట్ టైం ఇస్ ఇంపార్టెంట్. బౌలింగ్కి వచ్చేసాము ఆల్మోస్ట్. అట్లీస్ట్ ఒక ½ అన్న గేమ్ ఆడదామని అనుకుంటున్నాం, చూడాలి. బట్ ఒక రేంజ్లో నిద్ర వస్తుంది, ఫుడ్ కోమాలోకి వెళ్ళిపోతున్నా నేనైతే. నీకు నువ్వు డ్రైవ్ చేస్తున్నా కాబట్టి నీకేం రావట్లేదు అనుకుంటా, అని ప్యాసింజర్ సీట్లో కూర్చొని నిద్ర వచ్చేస్తుంది. ఓకే లెట్స్ గో బౌలింగ్. నన్ను ఎలా చూసింది తెలుసా, ఈమె ఎవరు బౌలింగ్కి ఇంత హీల్స్ వేసుకొని వచ్చింది అని చూసింది. అండ్ బౌలింగ్ అయితే స్టార్ట్ చేసేసాము మేము. బౌలింగ్ నేను రఘు ఇద్దరం ఒక 2 గేమ్స్ ఆడదామని ఫిక్స్ అయ్యాము. బాల్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. నేను ఇది ఆడి ఒక 2-3 ఇయర్స్ అవుతుంది కాబట్టి నాకు అసలు ప్రాక్టీసే లేదు. బట్ రఘు అయితే చాలా బాగా ఆడాడు. 1-2 స్ట్రైక్స్ నేను కూడా చేశాను, బట్ రఘు చాలా బాగా ఆడాడు. బౌలింగ్ అయిపోయింది ఇప్పుడే, అండ్ కావాలని వదిలేసా గేమ్స్ 2 రఘుగా గెలిచాడు. హారికున్నంతసేపు మంచిగా ఆడినా, తర్వాత హారికి రాలేదు. అంటే నాతో పాటు ఆడినప్పుడు చాలా బాగా ఆడిండు. తర్వాత నేను ఇంకా ఆడను అంటే ఎక్స్ట్రా గేమ్ తీసుకున్నాడు అనమాట ఒక్కడు, అది అంత సరిగ్గా ఆడలేదు. బట్ యా ఎంజాయ్ చేసాం. లెట్స్ గో హోమ్. అది తెలిసి ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంట్లో కొంచెం చిన్న కేక్ కటింగ్ చేసి వీడియో ఎండ్ చేస్తాం. లెట్స్ గో హోమ్. సో ఇప్పుడే ఇంటికి వచ్చాము అండ్ కేక్ కటింగ్ చేసేసి మామిక కేక్ తినిపించేసి వీడియో ఎండ్ చేస్తాము. లెట్స్ గో కేక్ కటింగ్ మామిక. ఎస్ ఎస్ ఎస్. ఓకే నాన్న కూడా రాను. నాన్నద్దా చెప్పు, నాన్నద్దా చెప్పు, నాన్నద్దా చెప్పు, కమలా పట్టుకో చెప్పు, హ్యాపీ టు నాన్న చెప్పు.
Apa dia Amma? Amma. Ya. థ్యాంక్ యూ బంగారి. ఇదిగా నేను నాన్న పెడతావా? ఇవి నాన్న. గివ్ ఇట్ అమ్మ. అమ్మ థ్యాంక్ యూ అమ్మిక. Ramika. ఏ యమ్మీ యమ్మీ సూపర్. Bye bye. Can you say bye bye? బై బై. Hello. బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. చెప్పు. Bye bye. See you. ఈ వ్లాగ్ అక్కడికే ఎండ్ చేద్దామని ప్లాన్, కానీ నైట్కి మా ఫ్రెండ్ కేక్ తీసుకొని వచ్చాడు అనమాట ఇంటికి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తారని చెప్పి. మేము ఎవరిని పిలవలేదు, ఎందుకంటే వర్కింగ్ డే అందరు బిజీగా ఉంటారని చెప్పి మేమేం పిలవలేదు ఎవరిని. బట్ తను కేక్ తీసుకొని వచ్చారు. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. మాకు చాలా బాగా అనిపించింది. సో ఒక చిన్న కేక్ కటింగ్ మళ్ళీ ఈవినింగ్ చేసాము. సో ఆ క్లిప్పింగ్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. చెప్పుకొని ఒకరికొకరు హ్యాపీ అనివర్సరీ అని చెప్పుకొని నువ్వు చల్లగుంటాను చల్లగుంచు అని చెప్పు. నాకొద్దు, నువ్వు పెట్టు, రఘుకు పెట్టు, రఘుకు పెట్టు. మామిక, యు వాంట్ హ్యావ్ కేక్? కేక్ ఎమ్మీ గుడ్. థ్యాంక్ యూ సార్ అమ్మ చెప్పు. Mama, can you say like? Like, share, subscribe.